అలాగే పొద్దునుంచి కూడా ఒక గొడవ జరుగుతుంది. ఏంటంటే చీఫ్‌ని ఎన్నుకున్న తర్వాత వాళ్ళు ఇచ్చే వర్క్‌లో గానీ కొంచెం ఇక్కడ కొంచెం క్లాసెస్ అయితే జరిగినాయి. అవి ఈరోజు షోలో వస్తాయి. ఈరోజు షోలో వచ్చిన తర్వాత దాని గురించి మాట్లాడుకోవచ్చు. సో అది చాలా జరుగుతూనే ఉన్నాయి. బిగ్ బాస్ అయితే ఇంట్రెస్టింగ్ లేదు కానీ కాకపోతే వీళ్ళందరూ పెయిడ్ ఆర్టిస్ట్ లాగా ఏదో మేము ఏదో ఒక యాక్టివిటీలో కనపడాలి, ఏదో కనపడేసేయాలి, ఏదో చేసేయాలని చెప్పేసి అందరూ కొంచెం ఓవర్ అయితే చేస్తున్నట్టు అనిపిస్తుంది. దాంట్లో మెయిన్లీ నాకు కనిపించిన వాళ్ళు ఎవరంటే ఈ సోనియా అనే ఆమె కొంచెం ఎక్కువ అగ్రెసివ్ అయిపోవడం, ఏదో చేయడం అదంతా అవసరం లేదమ్మా, మీరు మంచిగా ఆడితే బాగుంటుంది అనిపిస్తుంది. అలాగే ఇంట్రెస్ట్ లేదు. ఈరోజు నామినేషన్ జరుగుతుంది. నామినేషన్ అయిన తర్వాత చీప్ ఆడికే వీళ్ళు నామినేషన్ చేసుకుంటున్నారు. ఎందుకంటే ప్రజెంట్ చూస్తున్న వాటిలో ఏంటంటే చిన్న ఆడికి ఏదో కుక్కర్ విజిల్ రాలేదని, కూర వండలేదని అలా నామినేట్ చేయడం, నువ్వు ఎక్కువ యాక్టివ్గా అంటే ఫస్ట్ రోజులో 2 రోజులకి ఏమి ఉండవు కాబట్టి, బట్ ఇలాంటి చిన్న ఆటికి వేయకుండా ఇంకా చాలా చేశారు. ఎక్కువ యాక్టివ్గా ఉండలేదు, ఎలాంటివి చేయొచ్చు. సో చూద్దాం ఇంకేం జరిగింది అనేది. అంటే ఇప్పుడు నిన్న గేమ్ కూడా అంత చీప్గా ఉంది, ఇంతకుముందు అంత ఇంట్రెస్ట్ రావట్లేదు. అంటే అంతకుముందు ఇంట్రెస్ట్ అంటే అంత గేమ్ అంటే చాలా అది నేను అనుకున్నాను ఏదో పెద్ద ఇదిగా ఉంటుందని చెప్పేసి, ఏదో తాడు మీద నుంచోబెట్టి ఏదో చేసా. ఆ గేమ్ అంత ఇంట్రెస్టింగ్ లేకపోయినా ఆడిన వాళ్ళు పర్ఫెక్ట్గా ఆడారు. ఎంతమంది ఇప్పుడు చూసుకుంటే బేబక్క తను హెవీ పర్సనాలిటీ అయ్యింది, దాని మీద నిలబడటం అది బాగానే అనిపించింది. బట్ కాకపోతే ఊహించినంత ఉంటే బాగుండేది. ఎందుకంటే బిగ్ బాస్ ఎంత 7 హిట్ అయిన తర్వాత అంత బాగా ఉన్న దాని వద్ద ఇంత చిన్న గేమ్లు ఇలాంటి చిన్నవి పెట్టడం నాకు కొంచెం ఇదిగా అనిపించింది. అది మాత్రం కొంచెం కరెక్ట్గా అది కొంచెం బాగా చేస్తుంటే బాగుంది అనిపించింది.